కుకట్పల్లి అభ్యర్థి ప్రేమ్ గారి గెలుపు కోసం ఈరోజు వివిధ డివిజన్ల అధ్యక్షులు అదేవిధంగా 407 పోలింగ్ బూత్లకి ఒక కసరత్ అనేది పార్టీ పరంగా మేము ఒక బాధ్యత తీసుకుని ఇక్కడున్న మా నాయకులందరితో ప్రత్యేకంగా తెలంగాణ విభాగంలో ఉన్న మా జనసేన పార్టీ నాయకులు మహేందర్ రెడ్డి గారు, రాజలింగం గారు, అదేవిధంగా ఈ కాన్స్టిట్యున్సీకి ప్రత్యేకంగా మా బాబీ గారు కూడా పర్యవేక్షిస్తున్నారు. అందరం కలిసికట్టుగా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఏ విధంగా సిద్ధం అవుతున్నాం మన ఎలక్షన్ కోసం అనేది చాలా లోతుగా మేము చర్చించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో 24వ తారీఖున వీలైతే పవన్ కళ్యాణ్ గారితో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్న కూడా ఇక్కడ ఆహ్వానించి ముందుగా ఇక్కడున్న ఈ వివిధ 407 బూత్ల అధ్యక్షుల్ని, పన్నా ప్రముఖుల్ని, అదేవిధంగా జనసేన పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్న వివిధ డివిజన్ ప్రెసిడెంట్ని అందరినీ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా ఒక మంచి కలయిక, ఒక మంచి మెసేజ్ ఇద్దామని ఒక ప్రయత్నం ఇరు పార్టీల నుంచి మేము చేస్తున్నాం. దానికోసం ఈరోజు చర్చించుకున్నాం. 26వ తారీఖున పవన్ కళ్యాణ్ గారితో పాటు భారతదేశ హోంమంత్రి గారు అమిత్ షా గారు పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. ఆ వెన్యూ ఇంకా ఖరారు కాలేదు, పర్మిషన్లు అన్నీ అప్లై చేశారు. సాయంత్రం 5ంటికి ప్రారంభమయ్యే బహిరంగ సభ అందరూ కూడా పాల్గొనమని, మన జన సైనికులు, వీర మహిళలు ఏ స్థాయిలో ఎక్కడున్నా కూడా, ఏ డివిజన్లో ఉన్నా కూడా, ఏ వార్డులో ఉన్నా కూడా దయచేసి మీరు అందరూ కూడా మన పార్టీ విజయం కోసం, ప్రేమ్ గారి విజయం కోసం అహర్నిశలు కృషి చేస్తారని, గాజు గ్లాసు కుకట్పల్లిలో ఖచ్చితంగా అందరికన్నా ముందుగా ఉండాలి మన గుర్తు. దాన్ని మీరు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి పార్టీ కోసం మీరు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ రోజున మేము అందరం కూడా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం.